కాకినాడ సెస్ ఏర్పాటులో జరిగిన అవినీతిపై వరుస కథనాలు ప్రసారం చేస్తున్న ఏపీ 24/7 ఇవాళ మరో వాస్తవాన్ని మీ ముందుకు తెస్తోంది. అసలు సెస్ ఏర్పాటు వెనుక రాజకీయ కారణాలేంటి? సెస్ పేరుతో ఎవరెవరు దోపిడీకి పాల్పడ్డారు? రాజకీయ నాయకులు, అధికారులు ఎలా కుమ్మక్కయ్యారనే దానిపై కాకినాడ సెస్ చాప్టర్ 5లో ఇప్పుడు చూద్దాం. కాకినాడ ఎస్సీ జెడ్లు ప్రధాన పార్టీలన్నీ ఇదే వైఖరి అవలంబించాయి. బడా వ్యాపారులు భూ కబ్జాకు ప్రణాళిక రూపొందిస్తే అధికారంలో ఉన్న ప్రధాన నేతలు తెర వెనుక అన్నీ తామై నడిపించారు. అన్నదాత నోట్లో మట్టి కొట్టి పంట పొలాల నుంచి తన్ని తరిమే బాధ్యతలు అధికారులు తీసుకున్నారు. భూములు లాక్కున్న కేవీఆర్ అండ్ కంపెనీ కోట్లు వెనకేసుకుంటుంటే ప్రభుత్వాలు నిద్రపోయాయా లేదా నిద్రపోయినట్టు నటిస్తున్నాయా అంటే రెండూ తప్పనే చెప్పాలి. ఎస్సీజెడ్ ప్రక్రియ మొదలైన నాటి నుంచి ఇంతవరకు జరుగుతున్న కార్యకలాపాలు గమనిస్తే రాజకీయ పార్టీలు తమ ఆర్థిక స్వార్థ ప్రయోజనాల కోసం ఆడిన ప్రత్యక్ష డ్రామా అని చెప్పొచ్చు. 2012లో చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఇక్కడ ఈ భూములంతా రాజశేఖర రెడ్డి గారు దోపిడీ చేసేసారు. ఇదంతా మేము అధికారంలో రాగానే రైతులకి ఎవరి భూమి వాళ్ళకి ఇప్పించేస్తాం అని చెప్పి మన వర్మ గారు వీళ్ళందరూ వచ్చి ఇక్కడ మేము వంటవారు పెడితే ఇక్కడ మీటింగులు ఇట్టి జిల్లా లీడర్లంతా తీసుకొచ్చి ఇక్కడ మీటింగ్ పెట్టి ఎలవన రామకృష్ణ గారు, చినరాజప్ప గారు, మొత్తం జిల్లా లీడర్లందరూ వచ్చారండి. పెట్టి మాకు మీటింగుల్లోకి వచ్చి రేడియో రావడం, ఇది మేము అధికారం రాగానే మీకు భూములు ఎవరెవరు తిరిగి ఇచ్చేస్తాం అని చెప్పడం, ఇలా మీటింగ్ అని వచ్చి ఇలా చెప్తూ పోతూ ఉండేవారు. 2014లో అధికారం వచ్చింది. అధికారం వచ్చిన వెంటనే హైదరాబాద్ వెళ్ళాం. చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి తీసుకెళ్ళారు వర్మ గారు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమన్నారంటే వర్మ గారు, మా వెళ్ళిన ఒక 20 మంది వెళ్ళిన తర్వాత మీరు నాకు ఓటు వేసారా అని అక్కడ అడిగాడు. 2002లో ఈ ఎస్సీజెడ్ ప్రతిపాదన వచ్చింది. ఎస్సీజెడ్ కావాలంటూ కేవీఆర్ లేఖ పంపారు. ఆ సమయంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు ఉన్నారు. కానీ ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు. తర్వాత 2004లో ప్రభుత్వం మారింది. ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖర్ రెడ్డి బాధ్యతలు చేపట్టారు. 2005లో ఎస్సీజెడ్ పేరుతో భూపందారం మొదలైంది. అనుమతి ఒకచోట ఇస్తే మరొక చోట భూసేకరణ జరిపారు. ప్రభుత్వాధినేతల కనుసన్నల్లో జిల్లా అధికారులు భూసేకరణ ప్రారంభించారు. ప్రతిపక్షాలు మొత్తుకున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. అప్పటి ప్రభుత్వం రైతులను తరిమి కొట్టింది. ఒక వ్యక్తి కోసం ప్రభుత్వ యంత్రాంగం మొత్తం రైతులను దిక్కులేని వారిని చేశాయి. ఈ ఎస్సీజెడ్ చాలా అక్రమం అని రైతులు ఉద్యమిస్తున్నారు. పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నారు. అప్పటి ప్రభుత్వం తీరుకు నిరసనగా ఎన్నో నిరసనలు చేస్తూ ఉన్నారు. ఆ క్రమంలో అప్పటి ప్రతిపక్ష నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 2012 ఏప్రిల్ 20న ఇదే ప్రాంతంలో ఏరువాక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ప్రాంతం అంతా ఏరువాక చేసి ఈ అక్రమ ఎస్సీజెడ్పై తాను ఉద్యమిస్తున్నట్లుగా ప్రకటించారు. దీంతోపాటు తాను 2014లో అధికారంలోకి వస్తే ఇక్కడ సమస్యను పరిష్కరిస్తామని చెప్పారు. భూములన్నీ రైతులకు తిరిగి ఇస్తానని చెప్పారు. అదేవిధంగా పోలీసులు కానీ వచ్చినట్లయితే తరిమి కొట్టమని కూడా హెచ్చరికలు జారీ చేశారు. చెప్పండి, అంటే ముఖ్యమంత్రి గారు ఆ రోజు హామీ ఇచ్చారు. దాని తర్వాత ఏం చేశారు? ముఖ్యమంత్రి గారు హామీ ఇచ్చి నేను మీకు న్యాయం చేస్తానని పరిశీలించి చెప్తానని ముఖ్యమంత్రి అవును వెంటనే మేము వెళ్ళి కలవడం జరిగింది. జరిగినప్పుడు మీరు వెళ్ళండి, నేను ఈ రికార్డులు తెమ్మని పరిశీలించి నేను చెప్తానని ముఖ్యమంత్రి ఇప్పటి వరకు మాకు ఏం చేయలేదు సరికదా. ముఖ్యమంత్రి మా జిల్లాకి వచ్చినప్పుడు మా హౌస్ అరెస్టులు చేయడం, రైతుల్ని హౌస్ అరెస్టులు చేసి పోలీసు వ్యాన్లో జీపులు పెట్టి సీఎం ఇంకా రేపు ఇక్కడికి వస్తారనగా ప్రజలందరినీ అక్కడికి వెళ్లకుండా రోడ్లు కాసేసి దారులన్నీ బంద్ చేసి పోలీసు బందోబస్తులు పెట్టేసి బయటికి ఊరికి వెళ్ళిన వాళ్ళని కూడా ఆఫ్ చేసేసి మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఈ ఊరి నుంచి ఎవరు ఎక్కడికి వెళ్ళినా సీఎం దగ్గరికి వెళ్తున్నారని పోలీసులు వెనక పంపించేయడమే. ఇంకా వాళ్ళకి ఏ రోగం గురించి వెళ్ళినా, ఇంకా బ్యాంక్ పనికి ఇంకో పనికి వెళ్ళినా, ఏ పని గురించి వెళ్ళినా సీఎం గారు ఇక్కడికి వచ్చారంటే ఇంకా మా ఊరి నుంచి జనాలు బయటికి వెళ్ళడానికి వీల్లేదు. అంత భయపెట్టి బలవంతంగా తీసుకున్నారు భూములు. నేను న్యాయం చేస్తానన్న ముఖ్యమంత్రి పోలీసులు వస్తే తరిమి కొట్టానమన్న ముఖ్యమంత్రి పోలీసులతోటే మమ్మల్ని తరిమి కొట్టించి నిన్న ఇక్కడికి వచ్చారు కదా,
మనం న్యాయం చేయమని అడుగుతారని వెళ్తే మా వంకే మా దగ్గర మా వైపు చూడకుండా వెళ్ళిపోయారు. మేము ఫస్ట్ లైన్లో నిలబడ్డాం రైతులు వెళ్ళి, మా తర్వాత ఇంకా వేరే వాళ్ళు వచ్చారు, మమ్మల్ని వదిలేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోయి. అంటే ఇప్పుడు SEZకి సంబంధించి GMR సంస్థ ఆధ్వర్యంలో ఒక కంపెనీకి శంకుస్థాపన చేశారు, కొన్ని MOUలు జరుగుతున్నాయి. దీని పట్ల మీరు నమ్మకం వ్యక్తం చేస్తున్నారు పరిశ్రమలు వస్తున్నాయని? పరిశ్రమలు ఏమీ రానివ్వం, మా భూములు మాకు కావాలి. 14 సంవత్సరాల నుంచి మేము ఎంత బాధపడుతున్నాము, ఏం తింటున్నాము. ఆవేళ మా పిల్లలు 10th క్లాసు డిగ్రీలు చదువుతున్నారు ఎక్కడెక్కడో. ఈ వేళకి వాళ్ళకి ఉద్యోగం లేదు, మా చేతిలో భూమి లేదు, మేము ఎలా బతకాలి? ఈ కంపెనీలు అంటున్నారు కదా, ఏ రేకుల షెడ్లు వేస్తున్నారు, కంపెనీలకి చూపించి లోన్లు తెచ్చుకుంటున్నారు. మా భూముల మీద 1000 కోట్లు లోన్లు తెచ్చుకున్నారు. అది ఎక్కడ అభివృద్ధి చేశారు అని మేము నమ్మాలి? ఇప్పుడు మా భూముల మీద తీసుకున్న డబ్బు ఎక్కడ ఏ కంపెనీ పెట్టి మాకు ఉపాధి కల్పించారు? మేము ఎలా నమ్ముతాం? మేము ఇంకేమీ నమ్మం. మా భూమి మాకు కావాలి. మా భూమి ఉంటేనే మేము బతుకుతాం. కానీ ఇప్పుడు మా వైపుగా చూడలేదంటే ఇంక రేపొద్దున ఏం చూస్తారు? మా చేతిలో ఉన్నాయి ఇంకా భూములు. మేము ఇగో చూడండి, మా సరుగు తోటలో ఈ రోడ్డు, మా పశువుల మకాంలో పశువులు నీళ్లు తాగి నూతులు కప్పెట్టేశారు. సరుగు తోటలలో నూతులు కప్పెట్టేశారు. మేము మళ్ళీ నూతులు తీసుకుని సరుగు తోటలు వేసుకున్నాం. ఇప్పుడు ఆ తోటలు తయారైపోయినాయి, కొడుతున్నాం, మళ్ళీ వేసుకుంటాం. భూమి ఎక్కడ ఖాళీ ఉండలేకుండా. నీళ్లు చూడండి ఎలాగున్నాయో, మీరే చూడండి ఎక్కడ నీళ్లు ఎంత పైకి ఉన్నాయో. ఈ నీళ్లు లేని భూములు, మెట్ట ప్రాంతాలు, ఇక్కడ పెట్టగుడ్డి పెట్టదో, ఇక్కడ ఏమో ఆధారం లేదు. ఈ భూములు ఎందుకు పనికిరాక మాకు అమ్మేశారు. అది 70 ఏళ్ళు చేసి భూములకు 3 లక్షలు ఇచ్చాయన్నారు. అప్పటికే 5-6 లక్షలు ఎకరానికి అమ్మాం. ఇప్పుడు ఆవేళ సవకంటున్నారు, ఆవేళ జనాభా ఉన్నారు. ఈ వేళ జనాభా పెరుగుతులేదా? రేట్లు భూములు పెరగవా? భూమి పెరుగుతుందా? డబ్బు పెరుగుతుంది, జనం పెరుగుతున్నారు. నాకు భూమి ఎంత డబ్బుగానే కావాలనే కదా కొంటున్నాడు. మరి జనాభా ఎందుకు పెరిగారు? జనాభా పెరిగి డబ్బు పెరిగిపోతుంది, భూమి కావాలి, అందుకు పెరుగుతుంది అంటలేదు వాళ్ళు. మేము వచ్చి తర్వాత రేట్లు పెరిగాయి అంటున్నారు. వాళ్ళు వచ్చే రేట్లు పెరిగినట్టు మాకు భూములు ఉన్నాయి, ఇంకా ఉన్నాయి. మరి అవి 50 లక్షలకే 60 లక్షలకే కొంటున్నారు ఆ భూములు. ఈ ఎస్సీ తప్పితేనే వీళ్ళు ఇంకా 9 లక్షలకే మేము ఇస్తాం, లేకపోతే పోలీసులు వస్తారని చెప్తున్నారు. సీఎం గారు కూడా ఏరువాక సాగి భూములు మీకు ఇచ్చేస్తానని ఇక్కడ శంకుస్థాపనలు ఏంటి, ఈ డ్యాన్సులు ఏంటి? మాకు శాతనవును. ప్రజలు తలుచుకుంటే ఎవరు ఆగుతారు ప్రజల ముందు? ఈ సీఎం ఎందుకు వచ్చాడు? ఇలాంటివన్నీ చెప్తేకే సీఎం అవ్వాడు. ఈవేళ సీఎం పరిస్థితి ఏంటో మేము చెప్తాం. మమ్మల్ని నమ్మించి అధికారంలోకి వచ్చి మా వంక చూడలేదు కనుక రేపు మేము ఎలా చేస్తాం అప్పుడు తెలుస్తుంది. అంటే ఇక్కడ శంకుస్థాపన చేస్తున్నారు, ముఖ్యమంత్రి శంకుస్థాపన చేశారు ఒక ఫ్యాక్టరీకి, ఒక MOUలు కూడా కుదుర్చుకున్నారు పరిశ్రమలు వస్తాయని. మరి దీన్ని మీరు నమ్ముతున్నారా? లేదండి, ఏమి నమ్ముతలేదండి. ఇక్కడ 2006లో అవార్డు చేసి పరిశ్రమలు తీసుకొస్తామని చెప్పేసి అన్నారండి. ఇప్పటికి 14 సంవత్సరాలు అయిన కానీ ఒక పరిశ్రమ ఎక్కడన్నా ఏమైనా పెట్టారేమో చూడండి, అంతా ఖాళీగా ఉందండి, శూన్యం అయిపోయి ఉందండి. కానీ వ్యవసాయం చేసుకుని ఇవ్వట్లేదండి. ఎకరం 50,000 రూపాయలు వచ్చాయండి సపోర్ట్ తోటలు కొట్టేసారు. 3 లక్షలు వచ్చే సరుగు తోటలు కొట్టేసారు. భూమి ఏ మొక్క చేసుకుని ఇవ్వట్లేదండి. ఆయా గేదెలకి ఎంతో పోసుకు ఉండేటువంటి ప్రదేశం ఉండేది, అయినా ఏమీ లేకుండా చేశారండి. మేము ఎలా బతకాలి చెప్పండి? అటువంటి విధంగా ఉందండి. ఎక్కడ ఏ అధికారికి చెప్పుకోనక లేదండి. ఏ అధికారి చెప్పినా మా వల్ల కాదంటున్నారండి. అప్పటి రాజశేఖర రెడ్డి ప్రభుత్వంపై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడ్డాయి. వైఎస్ భూదందాకు పాల్పడుతున్నారని ఉద్యమానికి దిగాయి. KSEZలో రాజశేఖర రెడ్డి వర్గం భూ కబ్జాకు పాల్పడుతోందని తీవ్రంగా ఆరోపించారు. భూసేకరణ జరుపుతున్న ప్రాంతాల్లో నిరసన వ్యక్తం చేశారు. వివిధ రకాలుగా ఆందోళన కూడా చేశారు. అప్పటి ఆందోళనలో టీడీపీ నాయకుడు వర్మ కూడా ఆందోళనకు నాయకత్వం వహించారు. 2014లో టీడీపీ సీట్ ఇవ్వకపోయినా ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలుపొందారు. ఇదంతా ఒకెత్తైతే టీడీపీ అధినేత చంద్రబాబు 2012 ఏప్రిల్ 20న కాకినాడలో సదస్సు నిర్వహించారు. SEZ రమణక్కపేటలో ఏరువాక నిర్వహించారు. 2014 ఎన్నికల్లో గెలిపిస్తే రైతుల భూములను వెనక్కిస్తామని ప్రకటించారు. నేను అధికారంలోకి రాగానే షెడ్జ్ రద్దు చేసి మీ భూములు మీకు తిరిగి ఇచ్చేస్తాను, ఈలోపల పోలీసులు వస్తే తరిమి కొట్టండి, ఈ భూములు మివ్వి, ఈరోజు వ్యవసాయం చేసుకోండి అని చెప్పారండి. ఏరువాక్ వెళ్ళిపోయారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మేము వెళ్ళి కలిసామండి, హైదరాబాద్ వెళ్ళి కలిసాం. చూశారు, చూసి సరే నేను పొద్దుట మాట్లాడతాను, ఎంత పరిశీలన చేసి అన్నారు.
ఆ ప్రొద్దుట ఏమని ఇచ్చారంటే పేపర్ స్టేట్మెంటు ఈ భూములు ఎవరి కోసం తీసుకుంటున్నారు, ఎన్ని వేల ఎకరం తీసుకుంటున్నారు, ఇది దేనికోసం తీసుకుంటున్నారు అని చెప్పి పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారండి. ఏమీ తెలియనటువంటి ఊరికే ఒక సామాన్య రైతు అడుగుతాడు అలాగే ఇచ్చారండి ఆయన స్టేట్మెంట్. 9 సంవత్సరాలు సీఎం చేసి ఆ లోపాలన్నీ తెలుసుకుని శ్రద్ధ రద్దు చేస్తానన్నటువంటి సీఎం గారు అలా ప్రశ్నించి అలా పేపర్ స్టేట్మెంట్ ఇవ్వడం అంటే ఇది మాకు ఎంతో హాస్యాస్పదంగా కనిపించింది. అనుకున్నట్టే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. తమ భూములు దక్కుతాయని రైతులు ఆశపడ్డారు. వారు ముఖ్యమంత్రిని కలిశారు. రైతులకు మేలు జరిగేలా చర్యలు తీసుకుంటామని ఆయన కూడా హామీ ఇచ్చారు. అయితే ఇంతవరకు ఆ హామీ నెరవేరలేదు. కాకినాడలో ఉండి ఎస్ఐజెడ్ని ఇక్కడికి మార్చి ఈ రైతులను భయపెట్టి మీరు భూములు ఇవ్వకపోతే మిమ్మల్ని అరెస్టులు చేయించి కేసులు పెట్టి తీసుకుంటాం, మేము ఇప్పుడు ఇచ్చేస్తే 3 లక్షలు ఇస్తాం, లేదంటే 1,50,000 ఇస్తాం మీకు. ఆ 1,50,000 కూడా సంవత్సరానికి 50,000 చెప్పిన 3 సంవత్సరాలు 3,50,000 1,50,000 ఇస్తామని చెప్పేసానండి. భయభ్రాంతి గురి చేస్తాండి, అక్రమంగా తీసుకున్నారండి. తర్వాత మాకు ఏ రాజకీయ పార్టీ కూడా మాకు సపోర్ట్ చేయట్లేదండి. మాకు ఏమని వాళ్ళు వస్తున్నారండి, ఎలక్షన్లు వస్తున్నారని కూడా వస్తున్నారండి, వచ్చి మేము మీకు సపోర్ట్ చేస్తాం, మీ ముందు ఉండి మేము నడిపిస్తామని చెప్పేసి అంటున్నారండి. ఏ పార్టీ కూడా మాకు సపోర్ట్ చేయట్లేదండి. చంద్రబాబు అధికారం చేపట్టి 4.5 ఏళ్లయింది. అయినా కేఎస్ఈజెడ్లో అక్రమాలకు తెర పడలేదు. కేవీఆర్కు తోడు మరో బడా కంపెనీ వచ్చి చేరింది. ఈ 2 కంపెనీల ప్రతినిధులు తీరంలో రైతులను తిమింగలాల్లా మింగేస్తుంటే చంద్రబాబు ప్రభుత్వం చోద్యం చూస్తోంది. 10,000 ఎకరాల్లో 10 సంవత్సరాల కాలంలో ఒక్క కంపెనీ కూడా పెట్టలేని సంస్థలకు ప్రభుత్వం రాయితీలు ప్రకటిస్తోంది. ఇటీవల కేఎస్ఈజెడ్ సంస్థకు దాదాపు 100 కోట్ల రూపాయల వరకు మేలు జరిగేలా నిర్ణయం తీసుకున్నారు. ఇలా ఏ ప్రభుత్వం వచ్చినా కేఎస్ఈజెడ్లో అక్రమాలు ఆగలేదు. రైతు బాంధవుడినని ఒకరు చెప్పుకుంటారు, రైతులకు అండగా ఉంటానని మరొకరు ప్రకటించుకున్నారు. ఇక నేను సైతం అంటూ వచ్చిన పవన్ కళ్యాణ్ కేఎస్ఈజెడ్కు వ్యతిరేకంగా ఉద్యమిస్తానని హామీ ఇచ్చారు. ఎన్నికల కోలాహలంలో పడిన పవన్ కళ్యాణ్ ఇంతవరకు దీనిపై ఉద్యమం ప్రారంభించలేదు. రైతులు పంట పండనివ్వరు, మీరు పరిశ్రమలు పెట్టరు, ఉద్యోగాలు ఇవ్వరు, కాంపన్సేషన్ పే చేయరు. ఎవడబ్బు సొమ్మిది మీద? కేవీ రావుదా ఇది డబ్బులు? కేవీ రావుదా భూములు ఇవి? ఇలా వీరి జెండాలు వేరైనా ఎస్ఈజెడ్ అంశంలో ఒకే ఎజెండాను అనుసరించారు. రైతుల జీవితాలతో ఆడుకుంటున్న పార్టీలు తమ భాగాన్ని పంచుకుని నిజంగా రాజకీయాలు ఇలానే ఉంటాయని నిరూపించారు. ఇక ఈ మెలోడీ దోపిడీకి సంబంధించి మరింత సమాచారం మా చీఫ్ న్యూస్ కోఆర్డినేటర్ నగేష్ ఫోన్ లైన్లో అందిస్తారు. నగేష్, చెప్పండి, సెజ్ ఏర్పాటులో కీలకంగా వ్యవహరించింది ఎవరు, ఎలాంటి రాజకీయ కారణాలున్నాయి? ఖచ్చితంగా రాజకీయ పార్టీల వెనకాల ఆర్థిక కోణాలు ఉన్నాయని చెప్పాలి సంతోష్ని. మరోవైపు దీనికి సంబంధించి అన్ని రాజకీయ పార్టీలు ఒకే వైఖరితో ఉన్నాయి. ముఖ్యంగా అప్పట్లో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు ఉన్నటువంటి తెలుగుదేశం ప్రభుత్వం. అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, అధికార పక్షంలో ఉన్నప్పుడు ఒక మాట, ఈ 2 పార్టీలు అదే చేస్తాయని చెప్పాలి. ఈ విషయాన్ని మనం చాలా స్పష్టంగా ఈ రోజు టెలికాస్ట్ చేసినటువంటి ఎపిసోడ్ చెప్పాం. ఇక రేపు టెలికాస్ట్ చేయబోయే మెలోడీ దోడిలో దీని వెనక ఆర్థిక లావాదేవీలు ఏ స్థాయిలో జరిగాయి, బ్యాంకులు ఏ విధంగా ఈ అక్రమ ఎస్ఈజెడ్కి సహకరించాయి, ఎన్ని కోట్ల రూపాయలు టర్న్ ఓవర్ జరిగింది, ఏ బ్యాంకులకు వాటాలు ఉన్నాయి, ఏ నాయకులు, అదే విధంగా ఏ ఆర్థిక నిపుణులు దీని వెనకుండి నడిపించారనే దాంట్లో రేపు ఎపిసోడ్ లో స్పష్టంగా ఇవ్వబోతున్నాం సంతోష్ని. రైట్ నగేష్, థ్యాంక్ యూ.